హాయ్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకొని దానికున్న సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. లైట్‌గా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్‌ని వేసుకోవాలి. అన్నిటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి 3 స్పూన్లు తీసుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి పాలు తీసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న కప్పు పంచదార వేసుకొని పంచదార అంతా కరిగి పాలు ఒక పొంగొస్తే సరిపోతుంది. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇదంతా తిక్కుగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక లేయర్ వరకు కస్టర్డ్ వేసుకోవాలి. ఇంకో లేయర్ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ పెట్టుకున్న తర్వాత ఇంకో లేయర్ వరకు కస్టర్డ్ వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. అలానే స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే దీనిలోకి షుగర్ సిరప్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో లేయర్ వరకు కస్టర్డ్ వేసుకోవాలి. దీనిపైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది.